పరామర్శించేదే పలకరించడాలు హ్మ్. అలాంటిది చూశాను నేను. ఇలా ప్రత్యక్షంగా చూశాను. అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనేక మంది నాయకుల్ని ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటాడు, మాట్లాడేటటువంటి తీరు కేవీపీ రామచంద్రరావు గారు హ్మ్. జాగ్రత్త వాళ్ళకి మంచి పొజిషన్స్ ఇప్పించారు. హ్మ్. ఫైనాన్షియల్‌గా వెల్ సెటిల్డ్ అయ్యారు వీళ్ళంతా. పొలిటికల్‌గా వెల్ సెటిల్డ్ అయ్యారు కదా! ఇవాళ అవును అవును అదంతా పాత్ర ఎవరంటే కేవీపీ రామచంద్రరావు. హ్మ్. ఇలాగా రాజశేఖర రెడ్డి ప్రతి ఒక్కళ్ళతో చేయరు కదా! ఆ అంతే రోజున వంగవీటి రాధా ఎవరు హ్మ్. వచ్చింది. అవును. అప్పుడు తను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడని తెలియగానే ధన్మని పిలిపించి సీటు హ్మ్. అప్పటికి అక్కడ ఇద్దరు ముగ్గురు పోటీలు ఉన్నారు. హ్మ్. విజయవాడ సెంట్రల్ అప్పుడు ఈస్ట్ అంటాం. అవును. హ్మ్. వాళ్ళందరినీ పక్కకి తప్పించి కుర్రోడికి ఇవ్వాలంటే అట్లా కాదు కదా! అంతే కదా అన్ని వైపుల నుండి పని చేసుకొచ్చేవాడు. హ్మ్. రాజశేఖర రెడ్డితో కూర్చుని ఇది నా ఆలోచన అని చెప్పడం, ఆయన ప్రొసీడ్ అంటాం, లేదా ఆయన ఇది వద్దు అంటే ఈయన దాన్ని మార్చేయడం, హ్మ్. సిస్టమేటిక్గా చేసుకొచ్చేవాడు. ఏ ఒక్క కార్యకర్తకి అన్యాయం జరగకుండా హ్మ్. ప్రతి కార్యకర్తకి ఏదో ఒక న్యాయం చేసుకొచ్చినోడు కేవీపీ. హ్మ్. హ్మ్. ఆ వ్యక్తి రాజశేఖర రెడ్డి ఆత్మలాంటాడు. హ్మ్. కానీ జగన్ తర్వాత కేవీపీ మాటలు పట్టించుకోలేదు, కేవీపీని దగ్గరికి రానిలే. హ్మ్. అది అతనికి ఉన్నటువంటి మరి ఏమి ఫీలింగో తెలియదు వీళ్ళిద్దరి సంబంధించి. అప్పట్లో ఇద్దరు పేర్లు నేను బాగా గమనించింది ఏంటంటే, రవిచంద్ ఒక అతను ఉండేవాడు, హుహు. హ్మ్. రాజశేఖర రెడ్డి గారి పిఏ. ఎక్కడికి పోయినా సరే ఓకే. ఇంట్లోకి పూర్తిగా వెళ్ళగలిగేటటువంటి చను, తలుపు తోసుకుని వెళ్ళగలిగేటటువంటి చను, సంతకాలు పెట్టించుకొచ్చేటటువంటి పని రవిచంద్, కేవీపీ రామచంద్ర. వీళ్ళిద్దరూ కూడా జగన్ దగ్గర